ఇది వచ్చేసి మహానంది టూర్ వీడియో అండి. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏమేమి కవర్ చేసాము అనేటువంటిది ఆ 3 వీడియోస్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫోర్త్ డే వచ్చేసి మహానంది వెళ్ళాము. యాక్చువల్లీ నేనైతే స్నానం చేశానండి మార్నింగ్. ఇంకా మా వాళ్ళు ఎవరు స్నానం చేయలేదు. అక్కడే కోనేరులోనే మేము స్నానం చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. నాకు వాటర్ అంటే కొంత భయం అనమాట. ఇష్టము, వాటర్లో ఉండాలని ఇష్టం, కానీ మునిగితే మాత్రం నాకు బీపీ డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకెట్లా పిల్లలు కూడా స్నానం చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళని చూసుకోవడానికైనా ఎవరైనా ఒక మనిషి ఉండాలి కదా, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ డ్రెస్ చేంజ్ చేయడానికి అట్లా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా కోనేరులో దిగొద్దని ముందే స్నానం చేసేసి అయితే వచ్చేసానండి. ఆటో మాట్లాడుకున్నాము. ఆటో వాళ్ళు వచ్చేటప్పుడు 300 రూపీస్ తీసుకొని మమ్మల్ని మహానంది దగ్గర అయితే దింపారండి. ఇంకా దిగగానే డైరెక్ట్ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఈ వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో. లోపల అసలు ఫోన్స్ అనేటువంటివి తీసుకుంటారన్న సంగతి నాకు తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేసేంతవరకు అయితే కవర్ చేశానండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్లోనే నాకు ఇక్కడ గణేషులు, మ్యూజికల్ గణేషస్ ఉన్నారు. నాకు అసలు తెలియదు కూడా. మహానంది ఫస్ట్ టైము మన బుక్స్లలో, మనం చిన్నప్పుడు చదువుకునే బుక్స్లలో వెనకాల పెద్ద నందిది కనిపిస్తుంది కదా, కొన్ని బుక్స్లలో అయితే ఉంటుంది. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉండే. చెప్పులన్నీ ఒక దగ్గర పెట్టేశామండి. ఇంకా మా దగ్గర ఉన్న బ్యాగ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి బ్యాగ్స్, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు కొంత వాళ్ళు ఫుడ్ అది ఇది అని అడిగితే కష్టమవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మా దగ్గర ఉన్న కొన్ని ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకెళ్ళామన్నమాట. ఫోన్స్ అలో చేస్తారేమో అని అనుకున్నాను. ఇంకా కోనేరు అవన్నీ చూద్దాము, మంచిగా వీడియోస్ అన్నీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకా లేదు, ఫోన్స్ తీసేసుకున్నారు. ఇంకా 1.5 hour 2 hours దాకా లోపల ఉన్నాము. ఇంకా ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ అట్లా షూట్ చేద్దాం అని చెప్పేసి తీసినాయి అనమాట. దర్శనం అయిపోయింది. ఇంకా లోపల మా వాళ్ళు కోనేరులో దిగి స్నానం చేశారు. ఇంకా మొత్తం అంతా అయిపోయింది అనమాట. ఇంక ఇది రిటర్న్ అయ్యే వీడియోస్, అందుకనే వీడియో లెంత్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది. కాకపోతే మహానందిలో బయట 2 కోనేరులు ఉన్నాయన్నమాట. అంటే లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేటా. అండ్ లోపల మాత్రం పెద్ద పుష్కరిణి ఉంది. ఇంకా అది అందరికీ అనమాట. సేమ్ అక్కడ కూడా నంది నోట్లో నుంచి అయితే నీళ్ళు వస్తాయండి. సేమ్ ఇంతకుముందు యాగంటిలో చూపించాను కదా, యాగంటిలో కూడా పెద్ద కోనేరు ఉంది. అక్కడ కూడా నంది నోట్లో నుంచి అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. కానీ ఇక్కడ మాత్రం ఆటో వాళ్ళు చాలా మోసం చేశారండి. వెళ్ళేటప్పుడు 300 తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుంచి వెళ్ళి నంద్యాలకు వెళ్ళడానికి అడిగితే మాత్రం ఒకళ్ళు 400, 500, 700 దాకా చెప్పారనమాట. మరీ ఎక్కువ తీసుకున్నారు. ఇంకా అట్లా కాదని చెప్పేసి బస్సు ఉంది, ఇంకా బస్కే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ దిగిన ఫొటోస్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.